ఒక చిన్న గ్రామంలో వెంకట్ అనే బాలుడు నివసించేవాడు. అతను చాలా సాదా జీవితాన్ని గడిపేవాడు. ఇంటి పరిస్థితులు బాగాలేవు. చదువు మీద ఆసక్తి చాలా ఎక్కువ, కాని సమాజం మాత్రం అతన్ని కేవలం పేదవాడిగా చూస్తూ అవమానించేది. వెంకట్ స్కూల్లో ఉత్తమ శ్రేణిలో ఉండేవాడు, కాని స్నేహితులు అతనితో దూరంగా ఉండేవారు. నీకు చదివే అర్హతలేవు అని టీచర్లే సైతం కొన్నిసార్లు చిన్నచూపు చూసేవారు. అతని బట్టలు పాతవైనా మనసు మాత్రం ఆశయాలతో నిండిపోయి ఉండేది. ఒకరోజు స్కూల్లో ఒక ప్రాజెక్ట్ ప్రదర్శన జరిగింది. అందరూ ఖరీదైన వస్తువులతో ప్రదర్శనలు పెట్టారు. వెంకట్ మాత్రం తన తల్లి ఇచ్చిన పాత డబ్బాల డబ్బాతో స్క్రాప్ ఉపయోగించి ఓ చక్కని విద్యుత్ మోడల్ తయారుచేశాడు. మొదట ఎవరూ గమనించలేదు, కాని చివరికి అదే ప్రాజెక్ట్ టీచర్లను ఆశ్చర్యపరిచింది. జిల్లా స్థాయిలో పంపే చిల్డ్రన్ సైన్స్ ఎగ్జిబిషన్కి ఎంపిక అయింది. అక్కడినుంచి వెంకట్ విజయయాత్ర ప్రారంభమైంది. అవమానాల్నిగా మార్చుకున్నాడు. రోజూ పడిన అవమానాన్ని ఓ ఆటగా మార్చుకొని శ్రమించాడు. ఇంజనీరింగ్లో స్కాలర్షిప్ సాధించి బయట చదివాడు. తరువాత తనే ఓ టెక్నాలజీ స్టార్టప్ స్థాపించాడు, అదే వెంకట్ టెక్ సొల్యూషన్స్. 10 సంవత్సరాల తరువాత అదే గ్రామానికి తిరిగొచ్చాడు. ఇప్పుడు గ్రామం గర్వపడే వ్యక్తిగా. అతడిని ఓ సభకు ముఖ్య అతిథిగా పిలిచారు. అదే టీచర్ వేదికమీద అతని గురించి మాటలు చెప్పింది. ఒకప్పుడు నేను ఈ పిల్లవాడిని అర్థం చేసుకోలేకపోయాను, కాని నేడు అతడు మా అందరికీ మోడల్. వెంకట్ తన మాటల్లో అన్నాడు, నన్ను అవమానించిన ప్రతి మాటే నాకు బలమైంది. అవమానాలే నా విజయానికి అడుగులైనవి. ఓ రోజు నవ్వినవాళ్లే నన్ను గుర్తించే రోజుకు కారణమయ్యారు. జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక దశలో అవమానాలు ఎదురవుతాయి. మన లక్ష్యాలను చేరుకోవడంలో అవి అడ్డంకిలా కాక అడుగులా మారితే అప్పుడు మన జీవిత ప్రయాణం విజయవంతమవుతుంది. అవమానాలను తట్టుకొని నిలబడడం, వాటిని తన బలంగా మార్చుకోవడం చాలామంది గొప్ప వ్యక్తుల విజయ రహస్యమై ఉంటుంది. చరిత్రలో గర్వంగా నిలిచిన వ్యక్తుల్ని పరిశీలిస్తే వారి ఎదుగుదల వెనక ఎన్నో అవమానాలు, అవరోధాలు ఉంటాయి. అబ్దుల్ కలాం చిన్నతనంలో పేపర్లు అమ్మేవాడు. అనేకమంది అతని సామర్థ్యాన్ని చిన్నచూపుగా చూశారు. కాని ఆయన కష్టపడి విద్యను ఆయుధంగా మార్చుకొని భారతదేశపు రాష్ట్రపతిగా ఎదిగారు. ఇవే నిజమైన ప్రేరణలు. అవమానం అనేది మన మనస్సును గాయపరుస్తుంది, కాని మనలో ఉన్న దీపాన్ని ఆర్పివేయకుండా మరింత వెలుగునిస్తే అదే విజయానికి దారితీస్తుంది. అవమానాల ద్వారా మనలో ఉన్న అసలైన శక్తిని గుర్తించవచ్చు. అవి మన పట్టుదలని పరీక్షిస్తాయి. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారా ఎన్నో యువత ఆన్లైన్లో తక్కువ చేస్తూ కామెంట్లు ఎదుర్కొంటున్నారు. అలాంటి సందర్భాల్లో కూడా తల వంచకుండా ముందుకు సాగినవారు, తమ లక్ష్యాన్ని చేరుకున్నవారు ఎంతో మంది ఉన్నారు. మనం మానసికంగా బలంగా ఉండాలేగాని ఎవరూ మన విజయాన్ని ఆపలేరు అనేది ఒక ఆగమనం కాదు, అది విజయానికి ఆరంభం. దానిని సానుకూల దృక్కోణంతో చూసినవాడే జీవితంలో ముందుకు పోతాడు. కష్టాలు, అవమానాలు ఉన్నప్పటికీ ఆశను వదలకుండా స్వీయ నమ్మకంతో ముందుకు సాగినవారే ప్రపంచాన్ని మార్చగలరు.